మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుస్తల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని ఓ మహిళా రైతు కన్నీరు మున్నీరుగా వినిపించారు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని వాపోయింది. విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక 7 ఎకరాల చేను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నామన్నారు. మాకు న్యాయం చేయకపోతే భార్యాభర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాపుపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గంధంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోజు మళ్ళీ బాయిలో నీళ్లుండే మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన అంకన్నాని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీనికి దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం మోసం చేయొద్దు అండి. అన్ని కాదు మోసం చేసేది. ఏ షాపు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలీ నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండి అసలు? రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆలకట పోలీసుల వేధింపులు తాళలేక పల్లె ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసులు బలవంతంగా తనతో 8 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు బాండుపై సంతకం పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి నరసింహుడు, తమ్ముడు సుభాష్లు 2017లో హత్యకు గురైతే నష్టపరిహారంగా కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నారని బాధితుడు పల్లె ప్రసాద్ తెలిపారు. కానీ ఇప్పుడు అదే కేసు విషయంలో తన బంధువులు డబ్బు కోసం పోలీసులను ఆశ్రయించారన్నారు. ఇక న్యాయం చేయాల్సిన పోలీసులే తనను వేధిస్తున్నారని బాధితుడు వాపోయాడు. పోలీసుల వేధింపులు తలలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నానని చెప్పాడు. జరిగినాక మా మరణాలు జనాలు అయిపోతాయని నేను ఉన్నానని నాకు తెరదింపులు చేసుకొని ఆయన బంగారు నాకు డబ్బు కట్టండి, 70,000 డబ్బు కట్టి ఇచ్చిన సార్. వెళ్ళిపోయిన సంవత్సరానికి ఆ అమ్మాయి మా తమ్ముడికి పిల్లలు పుట్టలే. మా తమ్ముడు వెళ్ళిపోయారు. ఏమి పిల్లలు లేరు, ఏం లేదు, పోతా అని వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఏ రకాన్ని పెళ్లి చేసుకునేది కేసు అట్లే నడుపుతున్నాను. 6 నెలలు అయింది. వాళ్ళు వచ్చి ముద్దాయిలు వచ్చి వాళ్ళు బంగపోతుంటే నేను రాజీకి ఒప్పుకుంటే పంచాయతీలో ముద్దాయిలు నువ్వు, మీ అమ్మ, మీ అక్క, మీ ముగ్గురు వచ్చి సాక్ష్యం చెప్పండి మాకండి. మీ తమ్ముడు భార్యను మిగతా సాక్షులు మేము దంపుకొని మేము చేసుకుంటాము, ఆ అమ్మాయిని మేము డబ్బులు కట్టుకుంటామని ముద్దాయిలు చెప్పారు. పంచాయతీలో పెద్దమంతులు సరే అని అగ్రిమెంట్ కూడా రాశారు. సరే అని నేను కూడా చెప్పేసిన అగ్రిమెంట్. ఆ అమ్మాయి నా కానికి 70,000 లెక్కలు చేయప్పుడు నీకు నీ ఆర్టీకి ఎలాంటి సంబంధం లేదు, అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్ ఉన్నాయి నాకు అన్నీ. సిఎస్ ఇంటికాడికి రాజమన్నాడు. ఇంటి దగ్గరికి వచ్చింటే నన్ను వచ్చి డబ్బులు ఇవ్వాలని అడిగింది. అడిగితే అమ్మ పెద్ద మనుషులు పంచాయతీ చేసినారు,
రైట్గా పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు జరుపుతున్నారు. ఈరోజు నర్సరావుపేట పాతపట్నం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రోజువారీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకు 2-3 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఇక పార్టీని బలోపేతంపై ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారాలు, పార్టీ పదవులపై వంటి ప్రధాన అంశాలు ఎజెండాగా భేటీ జరగనుంది. ఇక నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను కూడా అడిగి తెలుసుకోనున్నారు. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన బాధితులు తమకు 20 ఏళ్ల క్రితం కేటాయించిన ఫ్లాట్లను ఇప్పటికీ అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడిన ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నిగ్వా గ్రామం ముంపునకు గురవ్వగా తిరిగి స్థిరపడేందుకు ఎల్లమ్మ ఆలయం వద్ద 350 కుటుంబాలకు ఫ్లాట్లు చూపించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాటు భౌతికంగా అప్పగించలేదని బాధితులు తెలిపారు. ఈ విషయమై అధికారులకు పదే వినతులు పెట్టినప్పటికీ స్పందించకపోవడంతో బాధితులు బైంసా ఆర్టీఓ ఆఫీసులో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇకనైనా తమకు హక్కుగా ఉన్న ఫ్లాట్లు అప్పగించకపోతే ఆర్టీఓ ఆఫీసు ముట్టడి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఊరు విలేజు అలా మాకు ఇప్పటిదాకా ప్లాట్లు, సీసీ రోడ్లు అయినాయి, కలవట్లు అయినాయి, 4 బోర్లు అయినాయి, భగీరథ ట్యాక్ అయింది, మొత్తం అక్కడ కంప్లీట్ అయింది. లేఅవుట్లా ఒకటి సమస్య, ఒక కరెంటు సమస్య లేక అక్కడ ప్లాట్లు పంచలేదు. అప్పుడు మాకు సౌలత్ ఒకటి కరెంటే లేదు. ఆ సౌలత్ కోసము మా ప్లాట్లు మాకు ఇవ్వాలని కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధుల పాలనలో 3 సార్లు కంప్లైంట్ పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఆడియో దానిపైన దృష్టి పెడతలేడు. ఇవ్వాల రేపు అని 4-5 నెలలాయ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. ఇవాళ ఎమ్మెల్యే గారికి కూడా కలిసాము. ఎమ్మెల్యే గారు సానుభూతి తెలిపారు. 10-11 రోజుల దాకా ఇప్పిస్తానని చెప్పాడు. 10-11 రోజుల దాకా ఇప్పియకుంటే నడి రోడ్డు పైన ధర్నాకు దిగుతాం. ఆడియో ఆఫీస్ను కూడా ముట్టడించడానికి ప్రయత్నంలో ఉంది. పాక్షికంగా పోయిన 20 ఏళ్ల సంధి మేము ఇట్లనే ఇది చేస్తున్నాం కానీ మాకు వాళ్ళు ఇది చేస్తలేరు, పట్టించుకుంటలేరు. మేము 10 సార్లు తిరుగుతున్నాం కానీ మాకు ఏం వస్తున్నారు, ఏం పోతున్నారు అని అంటున్నారు. ఎవరు కూడా ఏమంటలేరు. మరి మాకు ఏమైనా చేస్తలేరు. మరి ఇన్ని రోజుల సంధి మాకు ఎట్లా చేయాలా? మేము అవి కూలిపోతున్నాయి. మేము ఏడు ఉండాలా, ఏం ఉండాలా అన్నట్టు ఓలకు లేదు. ఏం చేస్తారు అన్నట్టు ఉన్నది. ఊళ్ళో కూడా అసలు పరిస్థితులు ఇది లేదు. ఓలే మిస్ చేస్తలేదు, పట్టించుకుని వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు అని అంటున్నారు కానీ మాకు చేస్తామని అంటలేరు. ఇక మాకు ఎట్లా చేస్తారు? లేకపోతే మేము ఈయన్నే ఉంటాము, లేకపోతే రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం. గ్రామం అది అయితే అక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. సర్వే చేసి ప్లాట్లు కట్టిండ్రు, సిసి రోడ్లు అవన్నీ నిర్మించారు. కాకపోతే 20 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎంత జరిగినా అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేరు. మేము ప్లాట్లు కూడా వచ్చినాం. ఎందుకంటే ప్లాట్ ఇవ్వకపోతే, 6 రోజులు ప్లాట్ ఇవ్వకపోతే 350 కుటుంబాలు
హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కాల్ సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కాల్ సెంటర్ను నడుపుతున్న 9 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారంతా వెస్ట్ బెంగాల్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మోసం వ్యవహారంలో నిందితుల ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థల పేర్లను ఉపయోగించి బాధితులకు ఈమెయిల్స్ పంపించారని తెలిపారు. వారు బాధితుల బ్యాంకు వివరాలు, బ్యాంకు లావాదేవీ, ఇతర గోప్యమైన సమాచారం సేకరించి డబ్బు గుంజేవారని చెప్పారు. ఈ నకిలీ కాల్ సెంటర్ నుంచి 22 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్టాప్లు, వివోఐపీ సెటప్ తదితర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కడప టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ పై వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిదత్త తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాడకుండా వసూళ్లు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేరు చెప్పుకొని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గర గొప్పల కోసం మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయించారని తెలిపారు. తిరుమలేష్ అవినీతి అరాచకాలపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి విచారణ చేపట్టారని డిమాండ్ చేశారు. నేతలే టార్గెట్ గా పెట్టుకొని ఒక మినిస్టర్ అయినటువంటి వాళ్ళ కాలేజీనే పోయి బెదిరించి వాళ్ళ కాలేజీలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ పోతుంది ఈ సమాజం? గత 3 నెలల క్రితము నేను నా సోదరుడు ఇదే ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వివరంగా వివరించడం జరిగింది. అప్పుడు మా పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా నాకు నోటీసులు పంపించడం జరిగింది. అప్పుడే చెప్పినాం మేము, ఇతను అవినీతిపరుడు, ఇతను చేసిన అక్రమాలను మేము ఆ రోజే బయట పెట్టినాం. కానీ ఆ రోజు మా పైన కక్ష సాధింపు చర్యలు చేసుకోవడం జరిగింది. ఓకే, ఫైన్, బాగుంది. ఈరోజు సొంత పార్టీ నేతలు టీడీపీ నాయకులకే అది భాగవతం అంతా బయటపడి గుట్టు రట్టయ్యి ఈరోజు అతను పార్టీని సస్పెండ్ అయినాడు. అదేవిధంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఇటువంటి వారిని మీ పార్టీలో పెట్టుకుంటే మాత్రం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సొంత పార్టీ నేతలే టార్గెట్ గా పెట్టుకొని ఒక మినిస్టర్ అయినటువంటి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో డ్వాక్రా శ్రీనిధి గ్రూపుల డబ్బులకు సంబంధించిన భారీ గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్న 13 గ్రూపుల నుంచి 11,10,438 రూపాయలను బుక్ కీపర్ గా ఉన్న కాండ్రు సుమ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామస్తులు నిలదీయడంతో ఆమె స్లీపింగ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఈ వ్యవహారాన్ని దారి మళ్లించేందుకు గ్రామ పెద్ద కాటేపల్లి సుబ్బరావు తనను సంవత్సర కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే డబ్బుల విషయాన్ని మళ్లించేందుకు ఇది ఒక నాటకమని, అసలు విషయం నుంచి తప్పించుకునేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని గ్రూపు సభ్యులు పేర్కొన్నారు. శ్రీనిధికి చెందిన 13 గ్రూపులకు సంబంధించిన నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనే వ్యక్తి చిలుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి గత సంవత్సరం నుంచి నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అందుకు గాను ఈరోజు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు నాకు న్యాయం చేస్తానని తెలియపరిచారు. మళ్ళీ నేను ఇప్పుడు హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్తున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసి నేను ఇంకా లెక్కలు ఇవ్వలేదండి. పర్ఫెక్ట్ గా వాస్తవేనండి. ఏదైనా రిమార్క్ ఏదైనా ఉన్నా కానీ నేనే సాల్వ్ చేస్తాను. అది నేనే క్రియేట్ చేస్తాను. మొత్తం సాల్వ్ చేస్తాను నేనే. అది గత సంవత్సరం నుంచి నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. ప్రతిదీ నా ఇంటికి వచ్చి చెప్పండి, నా ప్రతిదీ నాకే చెప్పండి. ఇంటికి వచ్చి నాతోనే కాండ్రు సుమ అనే అమ్మాయి మా శ్రీనిధి డబ్బులు తీసేసుకొని మేము తీసుకోలేదు ఇవన్నీ మా మీద ఆరోపణలు చేస్తుంది సార్. ఆరోపణలు చేస్తే మేము ఎందుకు కట్టలేదు ఏంటి అని కనుక్కున్నాం సార్. 5 నెలలు అవుతుంది సార్ శ్రీనిధి తీరిపోయి 5 నెలల అయ్యాలకే సీసీ గారు రామారావు గారు అనే ఆయన తమ్ములు వేయించుకోవడానికి వచ్చేస్తారు మా గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన్ని మేము కలిసాం సార్. కలిస్తే మా శ్రీనిధి తీరిపోయి 5 నెలలు అవుతుంది, మాకెందుకు ఇంకా శ్రీనిధి పెట్టలేదు సార్ అని అంటే, మండలం మొత్తం బ్లాక్ లో ఉందమ్మా, మీ ఒక్క గ్రామమే కాదు, కట్టకుండా ఉన్నారు కాబట్టి అందరిని ఆఫ్ చేస్తామని చెప్పారు సార్.
చెప్పిన తర్వాత బాకీలు కట్టినోళ్ళని ఆఫ్ చేశారు సార్. కట్టినోళ్ళని ఎందుకు ఆఫ్ చేశారు మేము వాళ్ళని అడిగాం సార్. ఆయన అడిగిన తర్వాత అమ్మ మీ గ్రూప్ పేరు ఏం పేరు అని అడిగారు సార్. మాది పలానా సౌభాగ్యలక్ష్మి. ఇంకో గ్రూప్ మా ఫ్రెండ్ ఉంది సార్, వాళ్ళు వనిత గ్రూప్ అని 2 గ్రూపుల పేరు ఇచ్చాం సార్ ఆయనకి. ఇచ్చిన తర్వాత మాకు ఆయనే నంబర్ ఇచ్చారు సార్. నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి అమ్మా, నీకు మొత్తం చెప్తానని అన్నారు సార్. వెళ్ళిన తెల్లారి నేను ఆయనకు ఫోన్ చేశాను సార్, కనుక్కున్నారా లేదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఉందమ్మా, బాకీ అయితే ఉంది, ఎంత ఉందని చెప్పలేదు. బాకీ అయితే ఉంది మీ 2 గ్రూపుల మీద. ఇక ఖమ్మంలో శ్రీ సాయి మారుతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల క్రితం కొండాపురం గ్రామానికి చెందిన సుభద్ర కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించి స్టంట్ వేయాలని చెప్పిన వైద్యులు సుభద్రకు ఆపరేషన్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం వికటించడంతో మహిళ మృతి చెందిందని ఆరోపించారు. ఇక బంధువులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని గ్రామానికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరబండ వై జంక్షన్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి కలవట్టును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. వాహనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారులోని 2 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 97లో కొందరు రియల్టర్లు జాహుదా బేగం అనే మహిళా రైతు భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. గత 60 ఏళ్ల నుంచి కబ్జాలో ఉన్నట్లు భూమికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్బుక్లు ఉన్నాయన్నారు. రియల్టర్లు కొన్న భూమి 94 సర్వే నెంబర్ అయితే 97 సర్వే నెంబర్ భూమికి ఫెన్సింగ్ పాతుతున్నారని తెలిపారు. ఈ భూమి మేము కొన్నామని బుకాయిస్తూ స్వంత భూమి రైతును బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. వచ్చినప్పుడల్లా 40 నుంచి 50 మందిని తీసుకువచ్చి బెదిరిస్తున్నట్లు భూమి యజమాని బాధిత మహిళా రైతు తెలిపింది. ఇక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే భూ వివాదం సివిల్ మ్యాటర్ అని కోర్టును ఆశ్రయించారని చెప్పి పంపించారని అన్నారు. मेरी जमीन का नंबर 97 है। उन्होंने जो जमीन लिए बाजू वाले उनका 94 है। वो 94 वाले मेरी जमीन में आके लड़ रहे। इससे 4-5 वक्त हो गया। जेसीपी ला रहे 50-50, 60-60, 100-100 आदमियों को ला रहे। मेरा बच्चा रात दिन रहता यहाँ। मेरे बच्चे की जान का धोखा है। मेरी पीक खराब कर रहे। जेसीपी से गोल भी मार लिए। हमें कंप्लेंट दिए। हमें कड़िया भी गड़ाए तो कड़िया भी तोड़ डाले। हमारे जमीन में आके हमारे से लड़ रहे साहब। खेत में नागरे, हमारे खेत में भी नागरे, दातर लेके नागरे हमारी पीक खराब कर रहे साहब। हम पुलिस पे दिए भी हमें रात दिन सता रहे। मेरा बच्चा रात दिन खेत करने रहता। मेरे बच्चे की जान का धोखा है। हमें सर्वे पैसे भी बने मान रहे। हमें माँ पे సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల వసతి గృహంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్లో నివాసం ఉంటున్న విద్యార్థినిలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలిసి ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ చౌహాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఇష్టారీతిగా బూతులు తిడుతూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని, అలాగే ఆమె కుమారుడు రాజేష్ చౌహాన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం F-35B ఎట్టకేలకు భారత గగనతలాన్ని వీడి తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సాంకేతిక లోపంతో భారత వాయుమార్గంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఈ సూపర్ ఫైటర్ జెట్ సుమారు 5 వారాల పాటు కేరళలోనే నిలిచిపోయింది. సుమారు జూన్ 14వ తేదీన తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఈ యుద్ధ విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా క్రియారహితమైంది. ఇక మార్గ మధ్యలో ఇంధన లోపం, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో పైలట్ అత్యవసరంగా అత్యంత సమీపంలోని విమానాశ్రయాన్ని ఎంచుకుని భారత భూమిపై దిగిపోవాల్సి వచ్చింది.